ఎవరు అనలేరు. ఆయనకు విజన్ ఉంది కనుక ఆ విజన్ విమర్శిస్తారు, లేకపోతే ఎందుకు విమర్శిస్తారు? విజన్ లేకపోతే విమర్శించేది ఏముంటుంది? ఇది 4వది. 5వది పొలిటికల్ ఫ్లెక్సిబిలిటీ, అడాప్టబిలిటీ. దీన్ని ప్రత్యర్థులు అపార్చునిజం, అవకాశవాదం అనొచ్చు, లేదు విశ్లేషకులు పొలిటికల్ ఎక్స్పీడియన్సీ అనొచ్చు, అంటే రాజకీయ పరిస్థితులకు అవసరాలకు అనుగుణంగా మారడం అనొచ్చు, లేదా మద్దతుదారులు పొలిటికల్ ప్రాగ్మాటిజం అనొచ్చు. రాజకీయ ప్రాగ్మాటిజం, ఎక్స్పీడియన్సీ, అపార్చునిజం, ఈ 3 వారి వారి దృక్పథాలను బట్టి చంద్రబాబు నాయుడు పట్ల వారు వాడే పదాలు కావచ్చు. అందుకే నేను ఆ 3 పదాలు వాడకుండా ఫ్లెక్సిబిలిటీ అంటున్నాను. సో పొలిటికల్ ఫ్లెక్సిబిలిటీని ప్రదర్శించడం కూడా ఒక ప్రత్యేకత చంద్రబాబు నాయుడు. అదే ఆయన పైన అనేక విమర్శలకు కారణమైంది, అదే ఆయన విజయాలకు కూడా కారణమైంది. అంటే సందర్భం వచ్చినప్పుడు అధికారంలో ఉండడం అవసరం అనుకున్నప్పుడు అధికారంలో ఉండటానికి ఏ రకమైన మార్పు లోను కావాలో ఆ రకంగా మార్పు లోనవుతుంటారు, హెజిటేట్ చేయరు. బీజేపీతో విడిపోయినా, బీజేపీతో కలిసినా, కమ్యూనిస్టులతో విడిపోయినా, కమ్యూనిస్టులతో కలిసినా, తెలుగు ప్రజల ఆత్మగౌరవం అంటూ పుట్టిన పార్టీ అయి తెలంగాణ కొరకు లెటర్ ఇచ్చిన, అందరికన్నా ముందు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానానికన్నా ముందు సమైక్యవాదాన్ని కలిగి ఉండి కూడా తెలంగాణ రాష్ట్ర సమితితో పొత్తు పెట్టుకున్న, ఇవన్నీ కూడా ఈ పాయింట్కు ఉదాహరణ. నేను చెప్పిన 5వ పొలిటికల్ ఫ్లెక్సిబిలిటీ లేదా అడాప్టబిలిటీకి ఒక ఉదాహరణ. ఇది 5వది. 6వది చాలామంది రాజకీయ నాయకులకు లేనిది చంద్రబాబు నాయుడుకు ఉన్నది. ఇది లవ్ ఫర్ టెక్నాలజీ. అది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి పునాదులు వేసింది కూడా అదే. ఇవాళ కూడా మీరు చూడండి, ఇంతమంది ముఖ్యమంత్రులు ఉన్నారు. ఎవరైనా మీకు జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి కానీ, బయోటెక్నాలజీ గురించి కానీ, సైబర్ సెక్యూరిటీ గురించి మాట్లాడేటోళ్ళు ఎవరు ఉన్నారా అంటే ఎవరు లేరు. మీరు ఒక్క చంద్రబాబు నాయుడు మాట్లాడుతుంటాడు చూడండి. సో అమరావతిని ఆర్టిఫిషియల్ హబ్ చేస్తా, విశాఖను ఫిన్టెక్ వ్యాలీ చేస్తా, చేసిండా